విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సోషల్ అనలిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. సార్ని అడిగి మన దేశ శాంతి భద్రతలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు కాశ్మీర్ ఫ్యూచర్లో డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, చాలా బాధించదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు అంతా దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. కాశ్మీర్ పహల్గామ్ ఇష్యూ, అక్కడ అసలు ఆ సందర్భానికి ఆ ఇష్యూకి సంబంధించి ముందుగా అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్లో చాలా ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అక్కడ శాంతి భద్రతలను నెలకొల్పుతామని. ఎందుకంటే అక్కడ మనకు ఇంటర్నేషనల్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం చాలా ఉంది. బికాజ్ ఇట్ ఈస్ అ బోర్డర్ టు డిఫరెంట్ కంట్రీస్. చాలా కంట్రీస్ నుండి క్రాస్ బోర్డర్ టెర్రరిజం జరుగుతూనే ఉంటుంది. అంటే త్రీ ప్లేన్స్ జరుగుతుంది, ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్. అంటే ఆర్మీ, డిఫెన్స్, నేవీ వాళ్ళకి ఇది పెద్ద ఛాలెంజే అక్కడ. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో మన ఇండియన్ బోర్డర్లు తీసుకుంటే నార్త్ సైడ్ అక్కడ మరి బంగ్లాదేశ్ వైపు, త్రిపుర వైపు, ఇక్కడ అంతా కూడా ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే ది బిగ్గెస్ట్ టాస్క్ అండ్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ పరంగా అయినా, ఎక్స్టర్నల్ అఫైర్స్ పరంగా అయినా, డిఫెన్స్ పరంగా అయినా కూడా గవర్నమెంట్కి ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రజలు భద్రతాభావంతో ఉండాలి. దానిలో భాగంగానే బాగా డిస్టర్బ్డ్ ఏరియాస్ అయిన జమ్మూ కాశ్మీర్ అండ్ వేరే ప్రాంతాల, అదే జనరల్గా ఇండియాలో మేజర్ ఇష్యూ అదే. అక్కడ మిగతా స్టేట్స్లో అంత పెద్ద ఇష్యూ లేదు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఎందుకుందండి. సో వీళ్ళు ఆర్టికల్ 370 రద్దుపరిచి అక్కడ డెమోక్రటిక్ సెటప్ నెలకొల్పి ఎలక్షన్స్ పెట్టి ఒక గవర్నమెంట్ తీసుకొచ్చారు. అవును, ఎన్నో ఏళ్ళ తర్వాత తీసుకొచ్చిన ఆ ఇష్యూ వల్లనే యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువగా అగ్రెసివ్ అయ్యారు అని అంటున్నారు సార్. కానీ ఇక్కడ ఒక సందేహం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కేవలం ఇప్పుడు ఆర్టికల్ 370 అనేది రద్దు చేయడము, అది ఇప్పుడు కాశ్మీర్ని ఇండియాలోనే కలుపుకోవడం అనేదే ప్రధాన కారణం కాకపోవచ్చు. ఎప్పటి నుంచో పాకిస్తాన్కి ఇండియా అనేది వేరు, కాశ్మీర్ మనది, ఇంకా ఇతరతర విషయాల వల్ల కూడా ఇండియా పైన ఎప్పుడు నెగిటివిటీ కానీ అపోనెంట్గానే ఉంటుంది పాకిస్తాన్. సో ఈసారి ఇంత సివిలియన్స్ పైన దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు సార్? రైట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నంబర్ 1 అక్కడ డెమోక్రసీ రీస్టోర్ చేసినాం. రైట్, అక్కడున్న ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు కూడా అనుకునేవాళ్ళం అక్కడ ఎప్పుడు బాంబుల మోతే, ఎప్పుడు బాంబు ఎక్కడ పడుతుందో, మిసైల్ ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. ఆ మధ్యన అనుకునేవాళ్ళం వీఆర్ ఆల్ సేఫ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనం ఇంకా క్రికెట్ ఆ సినిమాలు చూస్తూ హాయిగా ఉన్నాం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డర్ ఇష్యూ ఇన్ దట్ ఏరియా, ఎప్పుడు బాంబుల మోతే. అయినా కూడా అక్కడ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అంటే ఒక ప్రాంతంలో పుట్టి పెరిగినప్పుడు ఎట్లాంటి ప్లేస్ అయినా వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత మనకు హైదరాబాద్లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దిల్సుఖ్ నగర్లో, కోటిలో, లుంబిని పార్క్లో. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మాకు అనిపించింది అంటే ఓహో మనకు కూడా ఇప్పుడు థ్రెట్ ఉంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంది, హైదరాబాద్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రోన్ ప్లేసెస్ ఫార్ అటాక్స్, టెర్రర్ అటాక్స్. ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్. సో ఈ ఇష్యూ ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ మినిస్ట్రీ, ఓకే, వీళ్ళందరికీ ఛాలెంజ్ కాబట్టి అక్కడ రీస్టోర్ అయింది. ఇంకొకటి ఏమైంది, అక్కడ ఉన్న టెంపుల్స్కి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ టెంపుల్ యాత్ర చేయడానికి రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి, 2000కు పెరిగింది. వస్తున్నారు, టూరిస్టులు వస్తున్నారు. ఏ కంట్రీకైనా రెవెన్యూ కావాలంటే టూరిజం, ఇంటర్నేషనల్ టూరిజం పెరగాలి, అదొకటి. ఇంకొకటి అయితే ఇది పెరుగుతుండడం ఒకటి, అక్కడ కామన్ పీపుల్ వచ్చేసి డెమోక్రసీ సెటప్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిందన్నప్పుడు ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డిఫరెంట్ సిద్ధాంతాలు ఉంటాయి. మనకు వాళ్ళకి మొత్తం తెలియదు కాబట్టి మనం వాళ్ళని ఏదో పేరు పెట్టి పిలవడానికి లేదు. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇందాక ఇంకో డిస్కషన్ కూడా వచ్చిందంటే ఖలిస్తాన్కి వీళ్ళకి అక్కడున్న యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కూడా కనెక్షన్స్ ఉన్నాయంట. వరల్డ్ వైడ్ తీసుకుంటే కెనడాలో ఉన్న వాళ్ళకి కూడా కనెక్షన్స్ ఉన్నాయంట. అంటే ఎవరెవరైతే వారి వారి దేశాలలో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి
వీళ్ళకి నెట్వర్క్ ఉంది, అంటే మనం ఆలోచిస్తే వెపన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని, రైట్. సో ఈ హోల్డ్ పోతుందన్న భయం ఒకటి రీజన్. ఎగ్జాక్ట్లీ. హోల్డ్ పోయి ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న చోట నుంచి అక్కడ అన్ని ఆడించటం కానీ అవన్నీ మేనేజ్ చేయడము, లీడ్ చేయడము అవన్నీ కూడా ఈజీ అయ్యేది. ఇప్పుడు ఎక్కడ చేజారిపోతుందో అనే భయం. న్యాచురల్లీ గవర్నమెంట్ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి, అక్కడ కామన్ పీపుల్ని అలో చేస్తున్నారంటే ఆర్మీ స్ట్రిక్ట్గానే ఉంటుంది, రైట్. ఇవన్నీ జరగడం ఒకటి. దీనికి ఇంకో కనెక్షన్ కూడా ఉంది. ఆ మధ్యన బాంబే అటాక్కి సూత్రధారి అయిన రానా అని అమెరికాలో ఉంటే ఒక ఏమంటారు డిప్లొమాటిక్ డిస్కషన్స్తో ఆయనని ఎక్స్ట్రాడైట్ చేయడం జరిగింది, అంటే అప్పగింత అంటారు అమెరికన్ గవర్నమెంట్ అది తీసుకురావడం ఇది ఒక రీజన్ కూడా కావచ్చు. ఆయన మెయిన్ సూత్రధారి అన్నారు, ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పెద్దది, బాంబేలో అది హోటల్ బ్లాస్ట్, దాని అదంతా. సో దానికి అది జరిగిన తర్వాత ఇది మనకు రీజన్ అర్థం కానట్లే ఉంది, ఎందుకంటే నో వన్ ఎక్స్పెక్టెడ్. అసలు ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు సడన్ గా ఇంకొద్ది రోజుల్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడికే చాలా బుకింగ్స్ అయినాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారేమో అనే సందేహాలు కూడా. అదే ఇందాకన్నా మోర్ దాన్ 2000 పీపుల్ రిజిస్టర్డ్. నిన్న కూడా కొంతమంది కలిసి అన్నారు వెళ్తున్నాం 7 days అని. నేను ఏం అనలేదు అలా, ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందో అని. బట్ లేటెస్ట్ న్యూస్ అంటే టిల్ దిస్ మార్నింగ్ న్యూస్ చూస్తే ఏంటంటే ఈవెన్ 2 రోజులుగా ఫారిన్ నేషనల్స్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్ ఇద్దరు మళ్ళీ వస్తున్నారంట అక్కడ. అంటే వీ షుడ్ అప్రిషియేట్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ రీస్టోరింగ్ పీస్ ఓవర్ దేర్. రైట్. అంటే వాళ్ళు ఏదైతే భయాన్ని క్రియేట్ చేశారో ఆ భయం లేదు, మేము ఏదొచ్చినా సరే వెంటనే ఫేస్ చేస్తాము మీకు అనే సిచ్యువేషన్లో మనకు అక్కడ గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది సార్. కానీ ఇది ఎంతకాలం నడుస్తుంది అనే భయం అంతా కూడా ప్రజల్లో ఉంటుంది. అసలు పాకిస్తాన్ సిచ్యువేషన్ అందరూ మాట్లాడుకుంటున్నాం, మనం బయట చూస్తున్నాము, అటు అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్, ఈవెన్ చీఫ్ ఆర్మీస్ కూడా మాట్లాడుతున్నారు బహిరంగంగా. మేము అవును మాకు వాళ్ళు వేరు, ఇండియా హిందూస్ వేరు, మేము వేరు అని, లేదు ఇండియా మీద ఇండైరెక్ట్గా మేము వార్ చేయడానికి రెడీగా ఉన్నామనే విధంగానే మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇది ఆగేలాగా కనిపించట్లేదు. భవిష్యత్తులో కూడా కాశ్మీర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు మీరు? ఫస్ట్ థింగ్, వార్ అని ఇండియా ఎక్కడ వార్ చేస్తా అనలేదు. ఇట్ ఈస్ పాకిస్తాన్ వైపు నుంచి అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ పీస్ లవింగ్ నేషన్. అక్కడ మీరు గతంలో న్యూస్ తీసుకున్నా కూడా బోర్డర్లో ఎప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ మధ్యన ఈ 2-3 రోజుల్లో కవ్వింపు చర్యలు జరిగినాయి, అవి మిడ్నైట్లో జరిగినాయి, రైట్. సో ఇది ఏంటంటే ఎప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్ ఫెస్టివల్స్ అయినప్పుడు కూడా అక్కడ అర్ధరాత్రి పూట కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉంటాయి. అంటే అక్కడ ఒక ఉల్లంఘన జరుగుతుంది. యుద్ధం చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఫైరింగ్ చేయాలన్నా కూడా ఒక డెడ్ లైన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు అట్ సైడ్ సోల్జర్స్ వైలేట్ చేస్తూనే ఉన్నారు. దానికి మళ్ళీ వీళ్ళు మన చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ సర్వీసెస్ అండ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏకి ఇచ్చింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చింది. ఇది త్వరితగతిన తెలుసుకోండి అక్కడ ఇంకేమన్నా అట్లాంటి ప్రాబ్లం జరిగేది ఉందా. ఎందుకంటే అక్కడున్న పీపుల్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇంటర్నేషనల్ టూరిస్ట్కి ఇవ్వాలి, డొమెస్టిక్ టూరిస్ట్కి ఇవ్వాలి. ఎందుకు టూరిజం అక్కడ ఎందుకు ఉంది అంటే పాకిస్తాన్ ఎందుకు దీని మీద ఫోకస్ చేసిందంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, మనం అందరూ ఆలోచించాలా ఎందుకు జరుగుతుంది ఇది అని అంటే స్విట్జర్లాండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా కాశ్మీర్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనో స్విట్జర్లాండ్ ఆఫ్ ద ఈస్ట్. స్విట్జర్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ సిలాగిజం, అది మనం ఇది ఒక వర్డ్ ఉంటుంది అనమాట. సో అది ఒకటి కాయిన్ చేసి ఉంది. అంత బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కనుక ఆ సీనరీస్ చూస్తే ఇది ఇండియానేనా అంటారు. అసలు ప్రపంచంలో వేరే దేశాలకు పోన అవసరం లేదు, అసలు కాశ్మీర్ చూస్తే చాలు. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్. అయితే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ ఉంది, ఎక్స్పెన్సివ్ స్పైసెస్ ఉన్నాయి, అంతా అది రెవెన్యూ పరంగా, టూరిజం పరంగా అది ఒక అంటే హాట్ క్యాష్ లాంటిది. సో వాళ్ళు దాని మీద కన్నేశారు. యూనో పాకిస్తాన్కి వేరే రాష్ట్రాల మీద ఏం పెద్దగా ఇష్యూ లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే పక్కనే ఉంది, ఇంకొక రీజన్ ఏంటంటే కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఎవరన్నా ఇన్ఫిల్ట్రేషన్ అంటే దొంగదారిగా రావచ్చు, ఆ స్కోపులు ఉన్నాయి అక్కడ. సో దానివల్ల ఆ ఇష్యూ చాలా ఏళ్ళు అంటే 1960 నుండి జరుగుతూనే ఉంది. సో దానికి వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటివి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మధ్యవర్తిగా ఉన్నారు. ఎప్పుడు ఇష్యూ వచ్చినా కూడా కొన్నిసార్లు వయలేషన్ జరుగుతుంది, అది మనం డీటెయిల్గా వెళ్తే తెలియదు. జనరల్గా పాకిస్తాన్ అంటే ఇండియన్ సోల్జర్స్ వయలేట్ చేశారంటారు, ఇండియన్ సోల్జర్స్ అంటారు, వాళ్ళు వయలేట్ చేశారంటారు.
బట్ వీఆర్ రెడీ అంటారు. వార్ అనేది అంటే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఇండియా డజంట్ వాంట్ ఎనీ వార్. ఎందుకంటే మొన్న ఇండియా రష్యా యుక్రెయిన్ వారికి కూడా మధ్యవర్తిత్వం చేసింది అక్కడ. ఇట్ ఈస్ యూజింగ్ ఇట్స్ ఓన్ బానఫైడ్ ఇంటెన్షన్స్. అట్లాంటిది ఇక్కడ కాదు, ఎందుకంటే భారీ నష్టం కూడా జరుగుతుంది. యుద్ధం అంటే డబ్బు ఇదే ఇండియా కాదు. ఓన్లీ ఎవరైతే దాడికి వస్తారో వాళ్ళని డిఫెండ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఆర్మీ అనేది ఉంటుందని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటుంది. అదే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న వాళ్ళ పాకిస్తాన్ గవర్నమెంట్ కొందరు మాట్లాడారు, ఇన్ కేస్ మీరు యుద్ధం అనుకుంటే మేము కూడా రెడీగా ఉన్నాం ఆయుధాలతో దాంతో ఎంతో అన్నారు. అక్కడ అంత సీరియస్ మ్యాటర్ లేదు యాక్చువల్గా మనం డిస్కస్ చేసుకుంటే. ఓకే, ఇష్యూ స్టార్ట్ అయింది. దానికి మన ఇమీడియట్గా మన చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ సర్వీసెస్ ఒకటి అంతకుముందు లాస్ట్ టైం గవర్నమెంట్లో క్రియేట్ చేశారు. అంటే అంతకుముందు 3 ఆర్మీ నేవీ చీఫ్కి సెపరేట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని చీఫ్గా పెట్టారు. వాళ్ళందరూ కూడా మనం రెడీగా ఉన్నాం అట్లాంటిది ఉంటే అని. అంటే యుద్ధం జరుగుతుందని కాదు, కానీ రెడీగా ఉండడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా 40% ఆఫ్ ద నేషనల్ బడ్జెట్ ఈస్ స్పెంట్ ఫర్ డిఫెన్స్. వాళ్ళు డిఫెన్స్కి ఖర్చు పెట్టారు కాబట్టి ఇండియా కూడా పెడుతుంది, వేరే కంట్రీ కూడా, ఆల్ కంట్రీస్. ఇప్పుడు యుక్రెయిన్ తీసుకుంటే యుక్రెయిన్కి చాలా దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి, రైట్. ఇప్పుడు రష్యాకి ఇంకో దేశం పంపిస్తుంది. అట్లా రెడీ ఉన్నారు. కానీ ఈ యుద్ధానికి దారి తీయకపోవచ్చు. ఎందుకంటే ఈవెన్ మీరు ఇంకా లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ అక్కడ జనాలందరూ కూడా దే ఆర్ కండెమ్నింగ్ దిస్ పహల్గామ్ అటాక్ నంబర్ 1. దే వాంట్ పీస్ టు బి రీస్టోర్డ్. ఈవెన్ ఎవరు సపోర్ట్ చేయరు. మనం యుద్ధం చేద్దామంటే అది అయిన కొన్ని మినిట్స్ కి ఈవెన్ చాలా కంట్రీస్ లో ప్రెసిడెంట్స్ కూడా చెప్పడం జరిగింది సార్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ఇది కొద్దిగా ఇండియా మనోధైర్యాన్ని దెబ్బతీసే చర్యగా అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాంక్ ఇండియాలో విజిట్ చేస్తున్నారు. ఆయనను అప్రిషియేట్ చేయాలి. జనరల్ ఈ దాడి జరిగినప్పుడు జనరల్గా మన దేశానికి వెళ్ళిపోవాలని, కానీ ఆయన ఈ స్టేట్ బ్యాక్ ఉన్నారు. అండ్ ఈ సెట్ వీఆర్ ఆల్ విత్ యూ అని ఇండియా చెప్పడం జరిగింది. సో అది వెరీ గుడ్ డిప్లొమాటిక్ స్టెప్ అది. సో ఈ ఏం చేస్తామంటే ఇప్పుడు డిఫరెన్స్ వీళ్ళకి ఏం రీజన్ ఏంటి అర్థం కాదు. అంటే ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ప్రశాంతంగా డెవలప్ కావాలి. చాలా ఏళ్లుగా కాశ్మీర్ వెనకబడి ఉంది, చాలా ఏళ్లుగా. అక్కడ ఎడ్యుకేషన్ మొన్న అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయడం జరిగింది. చాలామంది జాయిన్ అయ్యారు కూడా అక్కడ. ఇట్లాంటివి జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఆల్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా అక్రాస్ ద గ్లోబ్ ఆ యూనివర్సిటీలో కోర్సెస్ చేయడానికి వస్తుంటారు. అంటే ఇది ఇంకొక స్టెప్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి, రైట్. అంటే సో ప్రాబబ్లీ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్, మోస్ట్లీ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్ని కొంచెం పాకిస్తాన్ అది ఎక్కడ గ్రిప్ కోల్పోతుందో అనే సిచ్యువేషన్లో వార్ని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ సివిలియన్స్ని భయపెట్టి అలా మొత్తం ఇండియాని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది. అదే అంటారా సార్? వార్ కాదు. ఇంకొక మాట చెప్పాలనుకుంటే ఆ కంట్రీ ఎకానమీ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి, వరల్డ్ బ్యాంక్ నుండి చాలా లోన్స్ తీసుకొని ఉన్నారు. పావర్టీ చాలా దారుణంగా పడిపోయి ఉన్నది. ఇన్ఫ్లేషన్ ఉన్నది. 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో లేవా అంటే ఉన్నాయి. బట్ ప్రతి కంట్రీ ఏం చేస్తుంది, వాటిని ట్యాకిల్ చేస్తుంది. ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్స్, రిసోర్సెస్, ఎకానమీని ఫస్ట్ స్టేబుల్ చేసుకోవాలి. అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. నిన్న ఒక అనాలిసిస్ రాయడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్కి యుద్ధమే కావాలనుకుంటే ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంది, ఇంకా చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ అనాలిసిస్ అంటే ఈ పొలిటికల్ అనాలిసిస్ కానీ, ఆ డిఫెన్స్ అనాలిసిస్ కానీ ప్రకారం యుద్ధం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు అక్కడక్కడ ఉన్న స్థావరాలని ఇప్పుడు ఏరి పారేస్తుంది ఇండియన్ ఆర్మీ, రైట్. సో స్థావరం తీసేసినప్పుడు ఎక్కడ పోవాలి వీళ్ళు? సో ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. పాకిస్తాన్ అన్నారు అది ఎంత టెర్రరిస్ట్ మిలిటెంట్స్ అందరు మీ దగ్గర నుండి వచ్చారంటే ఏవో రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇది అమెరికాకి తెలుసు అనేదో అన్నారంటే అది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు షెల్టర్ ఇచ్చారని. మేబీ ఇట్స్ దేర్ ఇంటర్నల్ థింగ్స్ యాక్చువల్లీ. సో వీళ్ళు డిఫరెంట్ రీజన్స్ ఉన్నా ఆ కంట్రీ చూసుకున్నట్లయితే అది వార్కి వెళ్తే నష్టమే కావచ్చు. వార్ అంటే రెండు వైపులా నష్టం ఉంటుంది. ఇప్పుడు మీరు రష్యా యుక్రెయిన్ తీసుకుంటే కూడా మళ్ళీ బాంబులు పడుతున్నాయి. మళ్ళీ ట్రంప్ చెప్తూనే ఉన్నారు, అందరు చెప్తూనే ఉన్నారు.
అది ఎందుకు జరుగుతుందంటే మనకు ఒక చిన్న ఇక్కడ మాట చెప్పుకోవచ్చు, కొన్ని మిసైల్ అటాక్స్ రష్యన్ ప్రెసిడెంట్ బిల్డింగ్ మీదనే పడ్డాయి. అంటే ఇట్స్ ఏ అటెంప్ట్ టు కిల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. న్యాచురల్లీ వాళ్ళు ఊరుకోరు. సో మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్లో బీరుట్లో వేశారు బాంబులు. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. అంటే సెంట్రల్ బాడీస్ అంటే ఇంటర్నేషనల్ బాడీస్ UN కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ముందుకొచ్చి పెద్దన్న పాత్ర పోషించి వీటన్నిటిని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశాలైనా కూడా కొన్ని ఇంటర్నేషనల్ బాడీ వాళ్ళ కనుసనలలో ఉండాలి. ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు మనము ఇక్కడ వాటర్ది మాట్లాడినా ఇప్పుడు 5 కండిషన్స్లో యాక్షన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. అత్తారి బోర్డర్ క్లోజ్ చేశారు. ఓన్లీ వ్యాలిడ్ వీసాలు ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. ఇంకా వెళ్తున్నారు అక్కడ వాళ్ళ ఇక్కడ. అండ్ వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినవి కూడా వాటర్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. దానికి కొందరు వేరే మాట్లాడినారు. అండ్ ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళ దాంట్లో కూడా 50% ఉన్న స్టాఫ్ని 30% తగ్గించడం అని ఇట్లా 5 మెజర్స్ తీసుకున్నారు. దానికి కూడా రిటాలియేషన్ వేరే రకంగా ఉంది. అది తీయడం ఏంటంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఎట్లా ఉండబోతుందో అని. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ న్యూస్ ఒకటి వచ్చింది, ఇండియన్ సోల్జర్ని అక్కడ పాకిస్తాన్లో ఆయన మిస్సింగ్. జనరల్గా అక్కడ అగ్రిమెంట్ ఎట్లుంటుందంటే ఏదైనా చెప్పాలి కూడా, యుద్ధానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మీరు మహాభారత్ చూసింటే ఒక పద్ధతి ఉంటుంది, పొద్దున్న 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్ని వయలేషన్సే. మిడ్ నైట్ అంతకుముందు కూడా అదే జరిగింది. ఇవన్నీ వయలేషన్సే. అండ్ ఏదున్నా వయలేషన్స్ అక్కడ బాడీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బాడీస్. ఇప్పుడు ఇండియా కూడా కొద్దిగా అక్కడ కట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుకుంటే ఆ వాటర్ని చూసుకున్నట్లయితే టిబెట్ మానస సరోవరం నుండి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి అట్లా వచ్చి ఇండియా నుండి ఇట్లా పాకిస్తాన్కి వెళ్తుంది. దీంట్లో 6 ఉపనదులు ఉన్నాయి. 3 మన ఇండియన్ పార్ట్లో ఉన్నాయి, 3 పాకిస్తాన్ పార్ట్లో ఉన్నాయి. సింధ్, జీలం, చినాబ్ అని అటు పాకిస్తాన్లో ఉన్నాయి, అంటే పశ్చిమాన ఉన్నాయి. ఇటు ఈస్ట్లో రావి, బియాస్, సట్లెజ్. బియాస్ అంటే ఆ మధ్యన మన హైదరాబాద్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ గల్లంత అయిపోయినారు. ఇవన్నీ ఉన్నాయి. అదొకటి నంబర్ 1. సెకండ్ థింగ్ వచ్చి ఈ వచ్చే వాటర్ని ఇండియా 20% వాడుకోవాలని ఆ ట్రీటీలో అగ్రిమెంట్, 80% పాకిస్తాన్ వాడుకోవాలని అగ్రిమెంట్. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎటువంటి కట్టడాలు అంటే మనం లేటెస్ట్ రివ్యూ ఏం చెప్తుందంటే 30%లో ఇండియా ఇంకా 20% వాడుకుంటుంది. సో ఆ మిగతా 10% కూడా వాడుకోవాలి అనుకుంటే ఒకటి ఆనకట్టలు కట్టాలి. అది కడుతున్న క్రమంలో పాకిస్తాన్ అబ్జెక్షన్ వచ్చింది. అయితే ఎవరు కట్టుకున్నా కూడా వాళ్ళు ఆ సెంట్రల్ బాడీకి చెప్పాలి, ఆ ఇంటర్నేషనల్ బాడీకి చెప్పాలి. ఎందుకంటే మనం వేరే ఇంటి దగ్గర ఇష్యూస్ ఉంటే కోర్టుకు వెళ్తాం, రైట్? సో అక్కడ వెళ్ళాలి. అది జరుగుతుంది ఒకటి. ఇంకొకటి నష్టము పాకిస్తాన్కి ఎందుకు అవుతుంది ఇప్పుడు అంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్ వల్ల అంటే అక్కడ 40% పీపుల్ దే డిపెండ్ ఆన్ వాటర్. అది ఇండస్ట్రీస్ కానీ టెక్స్టైల్ కానీ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది అక్కడున్న ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. ఇట్లాంటి దూకుడు స్వభావం కానీ ఇవన్నీ దీంతో ఆ డిస్టర్బెన్స్తోని ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇటు కూడా అవుతుంది కానీ అక్కడ 80% అక్కడ పీపుల్ డిపెండ్ ఆన్ ఇట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే అది ఎప్పుడైనా ఇంకొకటి చాలాసార్లు కూడా ఈ 2 దేశాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కూర్చున్నారు కానీ ఎప్పుడు చర్చలు మధ్యమే ఆగిపోయినాయి. దేనికైనా సొల్యూషన్ కూర్చుంటే వస్తుంది, ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు కూడా ఐ థింక్ ఇంటర్నేషనల్ బాడీస్ షుడ్ ఇంటర్వీన్. ఇప్పుడు మీరు మొదలుపెట్టినట్టుగా యుద్ధం రావచ్చా అని అంటే యుద్ధం రావద్దని ఎవరు అనుకుంటున్నారు అందరూ, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా. మరి అక్కడ మేబీ ఒక్కటి అనుకోవచ్చు, ఇక్కడ పాకిస్తాన్ అనుకుంటుండొచ్చు ఈ విషయాన్ని పట్టుకొని ఇండియా ఏమన్నా మా మీద దాడి చేస్తామో, అది సహజం. అది ప్రతి దేశము పక్క దేశాలు యుద్ధం చేస్తేమో దాడి చేస్తేమో అని అనుకుంటారు, రెడీగా ఉంటారు, అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకపోతే ఇక్కడేం ఉద్దేశాలు లేవు. ఓన్లీ ఆ టెర్రరిస్టులు అమాయకులైన ఇండియన్ డొమెస్టిక్ టూరిస్ట్ని ఒక పాకిస్తానీ ఇంటర్నేషనల్. సో ఇట్ హాస్ బికమ్ ఎ ఇంటర్నేషనల్ ఇష్యూ నౌ. ఇది ఇండియాలో మాత్రమే జరిగిన ఇష్యూ కాదు. సో బికాజ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద అదర్ కంట్రీస్. నేపాల్ గవర్నమెంట్ చెప్పాల్సి వస్తుంది, మా వాళ్ళు అక్కడ వస్తే ఏంటంటే ప్రొటెక్షన్ లేదు, ఏం దేశం మీద అనొచ్చు వాళ్ళు. సో దీన్ని బ్రాడ్గా ఆలోచిస్తారు వాళ్ళు, ఆలోచించి అలర్ట్ అవుతారు. ఇట్ డజన్ అంటే అలర్ట్ కావడం అంటే యుద్ధం అని కాదు.
యా సార్, ఎగ్జాక్ట్లీ. మనల్ని ఎవరన్నా అది సెల్ఫ్ డిఫెన్స్ అనుకోవచ్చు మనం, సింపుల్ వర్డ్స్లో అందరికీ చెప్పాలి అని అంటే. సో సార్, మొత్తంగా మీరు చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తుంటే కనుక ఇండియా ఆల్వేస్ పీస్ అండ్ ప్రాస్పరిటీ కోసమే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ వార్ కోసం కాదు. రెండోది, అక్కడ కాశ్మీర్ సిచ్యువేషన్ మీరు చెప్పినట్టు చూస్తుంటే కనుక డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఒకవేళ ఇలానే ఈ వార్లు ఇలాంటివి ఏవి కండక్ట్ చేయకుండా, పాకిస్తాన్ ఇష్యూస్ చేయకుండా ఉంటే ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు, అంతే కదా సార్? డెఫినెట్లీ, బికాజ్ మనం ఇందాక మాట్లాడాము కదా, ఇట్ ఈస్ ఏ నాట్ ఓన్లీ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, హైలీ కమర్షియల్ ల్యాండ్ అక్కడ అంతా. మనము కుంకుమ పువ్వు అంటాం కదా, అది అక్కడ నుండే ప్రొడ్యూస్ అవుతుంది, కాస్ట్లీ అది. ఓకే, 1 గ్రామ్ ఇంత కాస్ట్లీ. అవి కాకుండా చాలా ఫ్లవర్స్, ఆపిల్స్, ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్, మీరు హై క్వాలిటీ అవన్నీ దొరుకుతాయి. అది రెవెన్యూ ఎకానమీకి పనికొస్తుంది. అండ్ టూరిస్ట్ ఎస్పెషల్లీ, ఏ కంట్రీ కానీ ఎకానమీ రావాలంటే ఇంటర్నేషనల్ టూరిజం ఉండాల్సిందే. సో వీటన్ని పరంగా గవర్నమెంట్ కూడా ఏంటంటే అక్కడ ఉన్న ఇష్యూస్ని ఒకటి రెండో ఇట్లా సాల్వ్ చేస్తున్నప్పుడు, మీరు మొదట్లో అన్నట్టుగా అక్కడ ఉన్న ప్రాంతం ఆ పక్క దేశం వాళ్ళ కంట్రోల్ నుండి పోతుందేమో అన్న ఆందోళన కూడా ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండదంటారా సార్? ఫుల్ స్టాప్ వైపే ఇండియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది, ఇన్ లైన్ విత్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇక్కడ వయలేట్ చేయట్లేదు ఎప్పుడు కూడా. మీరు హిస్టరీ తీసుకున్నా కూడా, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఇన్ టు ఇట్, ఎక్కడ ఇండియన్ సైడ్ నుండి వయలేషన్స్ జరగలే. చాలా బాధాకరమైన విషయం అంటే, ఇండియా అంతా దివాళీ జరుపుకుంటుంటే, క్రాకర్స్ కాల్స్తుంటే అక్కడ బాంబుల మోత ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. అది అనవసరం ఎప్పుడు జరుగుతున్నప్పుడు. యాక్చువల్గా మీరు వాగా బోర్డర్, అత్తారి బోర్డర్ ఇవన్నీ చూస్తే ఎప్పుడన్నది, ఇట్స్ రియలీ వండర్ఫుల్ ప్లేస్. అక్కడ ఇరువైపుల సోల్జర్స్ వచ్చి సాల్యూట్ చేసుకొని ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అక్కడ ఫెస్టివల్కి ఉంటే వాళ్ళ స్వీట్స్ అవన్నీ కూడా ఈ సోల్జర్స్కి ఇస్తారు, ఇక్కడ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఈ సోల్జర్స్ వాళ్ళకి ఇస్తారు. అక్కడ మంచి వాతావరణమే ఉంది. అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంత డిస్టర్బెన్స్ కోసం అసలు. సో దీని సొల్యూషన్ హోప్ఫుల్లీ ఇండియన్ గవర్నమెంట్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ అండ్ ఇంటర్నేషనల్ బాడీస్. ఎందుకంటే ఇది చేయి దాటనివ్వరు. ఎందుకంటే వేరే దేశాలు చూస్తున్నాము, 3 ఏళ్ళు దాటిపోయింది, యుక్రెయిన్ రష్యాది, పాలస్తీన్ ఇజ్రాయెల్ నడుస్తూనే ఉంది, దీనస్థితికి ఇంకా ఉన్నాయి, చైనా, ఇంకా కొన్ని చిన్న స్మాల్ కంట్రీస్ జరుగుతూనే ఉన్నాయి. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి వీటితో ఏమవుతుందంటే మన ఎకానమీ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది, అంటే అతలాకుతలం అయిపోతుంది. సో వీళ్ళందరూ ఆల్ ఇంటర్నేషనల్ బాడీస్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. హోప్ఫుల్లీ దే విల్ పుట్ అ ఫుల్ స్టాప్ టు ఇట్ ఇన్ అన్ అమికబుల్ వే. అమికబుల్ అంటే ఇరువైపులా విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. ఇప్పుడు ఒకవైపు మాట్లాడితే ఇది ఏ సొల్యూషన్ రాదు. సో ప్రతిదానికి హోప్ఫుల్, లెట్ us hope that they will find a solution to it so that the people from both the sides live happily, peacefully and progress. రైట్. సో చూసారు కదా సార్, సిచ్యువేషన్ అయితే చెప్పారు. ఫర్దర్గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పీస్ అండ్ ప్రాస్పరిటీకి అండ్ అటు కాశ్మీర్ డెవలప్మెంట్కి వీటన్నిటికీ కూడా మంచి దారి అయితే ఉంది. దీనికి తగ్గట్టే ఇటు ఇండియన్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ బాడీస్ కూడా వర్క్ చేస్తాయి అన్నట్టుగా సార్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇలానే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు